హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శాంతి కిచెన్. ఈరోజు రెసిపీ ఉగ్గాని. ఈ ఉగ్గానిని ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనము దీనికోసం ఒక పొడిని తయారు చేసుకోవాలి. దానికోసం పుట్నాల పప్పుని ఒక పావు కప్పు తీసుకోవాలి. 2 ఎండుమిర్చి అలాగే 2 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. అలాగే మరమరాలను తీసుకుని 2 కప్పులు తీసుకోవాలి. దీనిలో తగినన్ని నీరుని వేసి ఇవి ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ నానబెట్టుకొని ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. మరీ ఎక్కువ మెత్తగా కాకుండాను చూసుకోవాలి. ఇప్పుడు నీరంతా కూడాను తీసేసుకొని వీటిని వేరే బౌల్లో వేసుకోవాలి. అన్నీ కూడాను ఈ విధంగా తయారు చేసుకోవాలి. అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పుని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, జీలకర్రని దంచుకొని వేసుకోవాలి. ఒక టమాటా కూడాను వేసుకోవాలి. ఆనియన్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. తగినంత కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. పసుపు, కొంచెం మనం కారం పొడి వేసుకోవాలి. చాలా తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే ఎండుమిర్చిలో కారం ఉంటుంది, పచ్చిమిర్చి వేసాము కాబట్టి కొంచెం కారం వేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత నానబెట్టుకున్న ఈ మరమరాలను వేసుకుని పైన ముందుగా పుట్నాల పప్పుని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పొడిని కూడాను వేసుకోవాలి. వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా అంత కూడాను కలిసేటట్లు కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీరని వేసి మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే మనము పైన కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి నిమ్మరసం వేసుకోవచ్చు. ఈ విధంగా ఉగ్గాని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.